వాసు గారు, ఇప్పుడు మనకు వచ్చిన అంశం ఏంటంటే షర్మిల గారి గురించి. ఇప్పుడు రాజకీయ పార్టీలు సిద్ధాంతాల గురించి, వారి అభిప్రాయాల గురించి చెప్పే హక్కు కానీ అర్హత కానీ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి లేదండి. సిద్ధాంతాల ప్రకారం ఏ పార్టీ కూడా నడవట్లా. అది మాత్రం వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం చూస్తూనే ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి సిద్ధాంతాలు మర్చిపోయారు. ఓ రకంగా చూసుకుంటామంటే 1991 నుంచే అన్నీ మర్చిపోయి వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు షర్మిల గారు ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తే, ఆంధ్ర రాష్ట్రంలో పిసిసి బాధ్యతలు కనుక స్వీకరిస్తే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? లేదంటే కాంగ్రెస్ పార్టీకి జరిగే వనగూరే లాభం ఏంటి? ఇది కదా ఇప్పుడు చర్చాంశం మనకు. సార్, కాంగ్రెస్ పార్టీ 1 సీటు 2 సీట్లు గెలుచుకున్నా అది పెద్ద వాళ్ళకి బాగా సంతోషించాల్సిన విషయం. నిస్సందేహంగా అనుమానమే ఉంది దాంట్లో. ఎందుకంటే ఒక ఆశస్ నుంచి బయటకు వస్తుంది. అనుమానమే లేదండి. ఇక్కడ వాళ్ళ కలిసి వచ్చే అంశం ఏంటంటే 2 విషయాలు వాసు గారు. మొట్టమొదట కర్ణాటకలో విజయం సాధించడం, తెలంగాణలో విజయం సాధించడం, వాళ్ళ నాయకులకి కొంతలో కొంత ఇంకా పార్టీని వెంట పెట్టుకున్నటువంటి శ్రేణులకి కాస్త ఊపిరి పోసిన మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి అంటే ఎందుకు ఉదాహరిస్తున్నాను అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా నేను ఒకనాడు కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అని భావించి ఆయన కుటుంబానికి అన్యాయం జరిగిందనే ఒకే ఒక్క కారణంతో జగన్మోహన్ రెడ్డి గారంట ప్రయాణం చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా. అంత తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అర్హత అంటూ ఏమీ లేదు కదా. ఆయన కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీయే కదా, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన మనిషే కదా. కాబట్టి కుటుంబానికి అన్యాయం చేశారు, అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేశారనే ఒకే ఒక్క కారణంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మళ్ళీ వారసురాలుగా భావిస్తున్నటువంటి షర్మిల గారు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అన్నగారి మీద ఆ రోజు ఆమె ప్రకటించింది, మంగళగిరిలో ఉంచొని అమరావతి రాజధాని, నా అన్న మీద లేనిపోయిన అపోహండాలు వేస్తున్నారు, అమరావతి రాజధాని అని చెప్పని ఆ రోజు చాలా విస్పష్టంగా ఆమె ప్రచార సభలో మాట్లాడటం కూడా జరిగింది. రేపొద్దున ఆమె అధికార పార్టీ ఈ పార్టీలో బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికార పార్టీ మీద సంధించవలసిన మొట్టమొదటి అంశం జగన్మోహన్ రెడ్డి గారిని అడగవలసిన అంశం కూడా అదే కదా. అన్నా, ఆ రోజు నేను మాట్లాడాను, నువ్వు ఒకటే రాజధాని చేస్తావని, అమరావతి అభివృద్ధి చేస్తావని, మరి ఈరోజు నువ్వు 3 రాజధానులు అన్నావు, ఇది ఎంతవరకు న్యాయం అన్నా అని చెప్పని ఆమె సంధించినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక రెండోది వచ్చేతలకి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఆమె ఏమంటే నడుస్తానని చెప్పని ఆయన ముందుకెళ్తాం కూడా జరుగుతూ ఉంది. జరిగినప్పుడు ఆయనే అమరావతికి ఎన్ని కొర్రీలు వేశాడో దాని గురించి ఒకటి అమరావతికే కాకుండా రకరకాలుగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని చికాకు కలిగించడానికి చేశాడు. ఈరోజు నిజంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరాముల వారికి హనుమంతుడు ఎంత నమ్మినబంటో జగన్మోహన్ రెడ్డి గారికి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అంతకంటే ఎక్కువ నమ్మినబంటు. పోలిక కరెక్టే కానీ రాముడిని ఆంజనేయ స్వామి ఇక్కడ లాక్కండి సార్. ఉదాహరణ అండి, ఎవరెవరిని చేస్తే ఒప్పుకోవడానికి ఎవరి గురించి చెప్పాలి చెప్పండి? ఎవరి గురించి చెప్పాలి? ఏ నాయకుడి గురించి చెప్పాలి? మనం లేదు కదా. కాబట్టి ఆ మహానుభావుల గురించి చెప్తున్నాం. బాబు అంకమరావు గారు, మీరేందండి దేవుళ్ళని తీసుకొస్తున్నారు ఈ రాజకీయ ఉచ్చులో? కాదమ్మా, కాదు, రాజకీయ ఉచ్చులో కాదు, వేరే వాళ్ళని తీసుకురావడానికి ఈ రోజు ప్రామాణికంగా తీసుకోవడానికి పలానా నాయకుడు ఉన్నారని చెప్పండి. మీరు ఆయన తీసుకుంటాను, నేను ప్రామాణికంగా పలానా నాయకుడు ఉన్నారని చెప్పండి, ఆయన తీసుకుంటాను. వాసు గారు చెప్పండి. మీరు లేదు కదా. మీరు చాలా పెద్దలు, దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. కాదండి, జగన్ గారిని పోల్చే అంత సినిమా ఆయనకి లేదు. అట్లా కాదండి. ఉదాహరణకి కాదండి, మీ మాటకు కానీ, మీ మాటకు కానీ, వాసు గారి మాటకు కానీ, శివభారతి గారి మాటకు కానీ నేను ఏకీపించట్లా. నా మాటకు నేను కట్టుబడే ఉన్నాను. నా మాటలో అర్థం ఉంది, అది మీరు అర్థం చేసుకోవట్లేదు. నా మాటకు నేను కట్టుబడే ఉన్నాను. ఆయన భావం మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఉదాహరించడానికి ఏ నాయకుడు లేడు కాబట్టి, ఉదాహరణకి ఏ నాయకుడు లేడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నిజంగా ఒక నాయకుడు ఉంటే, అలాంటి విధంగా నాయకుడు ఉంటే అతని గురించి నేను మాట్లాడేవాడిని. లేడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు జరిగిన దానికి అదేమో త్రేతాయుగం, ఇదేమో కలియుగం ఏమండి. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఒక్క నిమిషం, మీరిద్దరు మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు మాట్లాడలేదు. రాకేష్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకంటే పార్టీల వ్యవహారం. నేను మాట్లాడేది ఏంటంటే నా ఆంధ్ర రాష్ట్రం గురించి నేను మాట్లాడుతున్నాను, విశ్లేషకుడుగా నేను మాట్లాడుతున్నాను, ఈ రోజు జరుగుతున్న పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నాను. మిగిలిన విషయాలు మీరు పార్టీ మాట్లాడినప్పుడు నేను జోక్యం కూడా చేసుకోను కూడా. ఒకవేళ మీరు వేరే మాట్లాడినా కూడా నేను జోక్యం చేసుకోను. ఎందుకంటే నా పరిధిలో నాకు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో నేను నేర్చుకున్నా. అడ్డుపడాలని కానీ ఏదైనా చెయ్యాలని ఆలోచన నాకు లేదు, నేను చెయ్యను కూడా. ఇప్పుడు ఆయన వచ్చేతలకి రేపు పొద్దున అదే అమరావతిలో ఉన్నటువంటి ఈ 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు కొంతమంది ఉదాహరిస్తున్నారు కదా. ఈ 4.5 సంవత్సరాల్లో 2019 డిసెంబర్ 20వ తారీఖున 3 రాజధానులని ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ శిబిరం ఏర్పాటు చేసుకొని మహిళామ తల్లులు ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నారు. 4 సంవత్సరాలు దాటిపోయింది, ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నారు.
నిజంగా అన్యాయం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి తన తండ్రి అయినటువంటి రాజన్న రాజ్యం తీసుకొస్తానన్న అన్న తీసుకొచ్చిన పార్టీ కాబట్టి దాంట్లో సింహభాగం ఈమెకి తల్లి విజయలక్ష్మికి వాటా ఉంది కాబట్టి ఈరోజు ఏదైనా ప్రశ్నిస్తే నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలి. నిజంగా ఆమె ప్రశ్నించినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, ఏది రాజకీయపరంగా విభేదాలే తప్ప కుటుంబ విభేదాలు లేవు అని చెప్పని ఈరోజు ఆమె తీసుకెళ్లి అన్నగారిని గౌరవించేసి కార్డు ఇచ్చిన దాంట్లో కుటుంబ విభేదాలు లేవు అని చెప్పి తేలిపోయింది. నిజంగా వాళ్ళకున్నది ఆస్తి వివాదాలా లేదా సైద్ధాంతిక వివాదాలా పార్టీ ఒక విభేదాలని చెప్పి మనం తెలియాలి అంటే రేపు ఆమె బాధ్యత తీసుకున్న తర్వాత ఆమె మాట్లాడే తొలి మాటలను బట్టి మనకు అర్థమవ్వాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఉదాహరించారంటే ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిది రేపు పొద్దున ఈయన దీనికి ఎంత అడ్డంబడ వ్యక్తి ఈరోజు వారి యొక్క అధినేత రాహుల్ గాంధీ గారు ఏమని ఇచ్చారు, నేను అధికారంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అమరావతి కొనసాగిస్తుందని చెప్పారు. రేపు పొద్దున ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత అదే మాట చెప్పాలి కదా, అవునా కాదా? తీసుకొనివ్వండి అదే చూద్దాం కాదా. ఇప్పుడు ఆమె దాని గురించి ఇప్పుడు వరకు కూడా అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టకుండా తెలంగాణలో పెట్టింది కాబట్టి వాసుదేవరావు గారు దగ్గర నుండి చేపిస్తారు ఇప్పుడు ఆవిడ చేత రేపు. నాకు అంత పరిచయం లేదండి, మీకున్నంత సామీప్యము పరిచయం సాన్నిహిత్యం నాకు లేవు ఆమెతోటి. బహుశా మీరే దగ్గర నుంచి చేయిస్తారేమో, ఎందుకంటే ఆమె వచ్చి మీ పవన్ కళ్యాణ్ గారిని మరి కొన్ని రోజుల్లో కలవబోతున్నారు. వినండి, కొద్ది రోజుల్లో ఆవిడ కలవబోతున్నారు పవన్ కళ్యాణ్ గారితో, రాజకీయ వ్యూహం మాట్లాడబోతున్నారు, తెలుగుదేశం అందరూ కలిసి మాట్లాడబోతున్నారు, అందరూ కలిసి కాంగ్రెస్తో జర్నీ చేయబోతున్నారు. ఇవన్నీ ఇండికేషన్స్. సో ఈ ఇండికేషన్స్ మధ్య ఏమో రేపు పవన్ కళ్యాణ్ గారే సజెస్ట్ చేయొచ్చేమో ఆమెకి, చెప్పలేం కదా. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ రాజకీయం గురించి మాట్లాడుకున్నా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుకున్నా వాసుదేవన్ గారు ఇక వాళ్ళకి వదిలేద్దాం. నేను ఒకే విషయం ఉదాహరించేసి మీరు చెప్పే ఊహ ఎవరో గానం ఎవరో నాకు తెలియదు, నాకున్న ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నా. వాసు గారు నేను ఒకే ఒక విషయం తోటి మాట్లాడిస్తే, ఎందుకంటే ఇక వాళ్ళ గోలమాలు మాట్లాడుకుంటారు కాబట్టి ఒకే విషయం చెబుతాను నేను. ఈరోజు మూలిగే నక్కం మీద తాటికాయ పడ్డట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఎంతో కొంత ఆ రోజు నేను ఇవన్నీ ఎందుకు ఉపోద్ఘాతం చెప్పానంటే ఒక విషయం వాళ్ళకి అర్థం కావాలని. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి లెగసీ తోటి ఆయన ఈరోజు ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి ఆ లెగసీ రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని క్షుణ్ణంగా నమ్మి కాంగ్రెస్ పార్టీ వాదనలు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట చేరారు. ఈరోజు మళ్ళీ రేపు పొద్దున వచ్చిన తర్వాత జరిగిన ఉదంతాలు బాబాయ్ గారి హత్య కావచ్చు, వేరే కుటుంబకు సంబంధించినది కావచ్చు, ఆమె నోరు తెరిస్తే జరిగే పరిణామాలు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. పూర్తిగా నష్టపోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ, లాభపడేది ఈ పార్టీలు. కాబట్టి వీళ్ళు ఏదన్నా వాళ్ళకి ప్రోత్సహించినా కూడా తప్పనే కాదు, ఎందుకంటే ఇందానే ఉదాహరించారు శత్రువు మిత్రమే అన్నట్టు. వీళ్ళు మేము ఒక్కడమే వస్తున్నాం, సింగిల్గా సింహం వస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఒంటరిగానే పోటీ చేస్తారు. నాకు తెలిసి ఏ పార్టీలతో కలిసి పోటీ చేస్తారని అయితే నేను భావించట్లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పక్కన పడేసి ఇప్పుడు కొన్ని ఆయుధాలు ఉన్నాయని భావిస్తున్నారు కాబట్టి ఆయుధాలు లేకుండా యుద్ధంలో వెళ్ళాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రతిపక్షాలు వినియోగించుకుంటున్నారు.